చింతపండు పేస్ట్ రెడీగానే ఉంది కాబట్టి తక్కువ వస్తే మిక్స్ చేసుకోవచ్చు. 2 minutes కుక్ చేసుకుంటే చాలు, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత. మీకు కావాలంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నమస్తే, నేను మల్లేశ్వరి, SMJ కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్లో 9 రెసిపీస్ చేయబోతున్నాము. కంటెంట్ అని మీకు అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టూ గ్లాసెస్ రైస్కి 1 గ్లాసు పెసరపప్పు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో రైస్తో పాటు ఈ బియ్యం పెసరపప్పు కూడా పెడతాము. ఆ రైస్ పులిహార, పరమాన్నం, దద్దోజనంక రైసు, కట్టె పొంగలి అంటాం కదా, వెన్ పొంగలని, చక్కెర పొంగల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాము. పెసరపప్పులో ఫైబరు, ప్రోటీన్ ఉంటుంది. ఇందులో యాడ్ చేసే మిరియాలు, అల్లం ఇవన్నీ కూడా డైజెస్ట్కి యూజ్ అవుతాయి. ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఏ మీల్లో అయినా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో. అదే పిల్లలకి పెట్టేలాగా అయితే కొంచెం స్పైస్ తగ్గించుకుంటాము. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 times క్లీన్ చేసేసి 1:3 వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాము. టోటల్గా మనకి పెసరపప్పుతో కలిపి 3 గ్లాసెస్ అయ్యాయి. 9 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాను. (1:2) వాటర్ యాడ్ చేసి రైస్, బియ్యం, పెసరపప్పు, చక్కెర పొంగలికి, హాట్ పొంగలికి. విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేలోపు మనం ఇందులో ఏవైతే ప్రిపేర్ చేయడానికి పెట్టుకున్నామో రైస్, దాని తాలూకు సంబంధించి అన్నీ కూడా రెడీ చేసేసుకుందాము. అంటే చింతపండు పులుసు తీసుకోవడము, ఈ బెల్లం సిరప్ కరిగించుకోవడం, అలాగే షుగర్ సిరప్ రెడీ చేసుకొని ఉంచుకోవడం, వీటన్నిటికీ తాలింపు సర్దుకోవడం. ఆవ పులిహార ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఆవాలు గ్రైండ్ చేసి ఉంచుకుందాము. ఆవాలు 1 స్పూను. అట్లాగా 1/2 kg రైస్ అంటే 1 గ్లాస్ రైస్ పెట్టాను. అందులోంచి కొంచెం తీస్తాను కాబట్టి పులిహారకి 1 స్పూనే వేసాను ఆవాలు. పసుపు, సాల్ట్, ఎండుమిర్చి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై. ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకుని పక్కన ఉంచేసేద్దాం. నేను తీసుకున్న రైస్కి నిమ్మకాయ చింతపండు సరిపోతుంది. చింతపండు పేస్ట్ రెడీగా ఉంటే ఎప్పుడైనా మిక్స్ చేసుకోవాలన్నా కూడా రెడీగా ఉంటుందని ఎక్కువగానే నానబెట్టాను. చింతపండు పులుసు తీసినప్పుడే మనం చిక్కగా తీసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. మనకి యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకి చింతపండు పులుసు కుక్ అయినట్టు. పులుసులో ఉప్పు, పసుపు, చీలికలుగా చేసిన పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటాము.
ఆవపెట్టిన పులిహార కాబట్టి మెంతి పిండి యాడ్ చేయట్లేదు. ఆయిల్ యాడ్ చేస్తాము, పసుపు, ఉప్పు. చిక్కగానే తీసినాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అత్తయ్య గారు చేసే పులిహార అంటే మా అందరికీ చాలా ఇష్టం. మన ఛానల్లో అత్తయ్య గారు చేసే పద్ధతుల పులిహార ఉంది, అలాగే ప్రసాదం పులిహార కూడా ఉంది, చూడండి. చూసారా, ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది, కుక్ అయిపోయింది. కొంచెం రైస్ తీసి ప్లేట్లో యాడ్ చేసి రైసు పరమాన్నానికి దద్దోజనానికి ఉంచేద్దాం. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కవర్ చేసేద్దాం. పులిహారకి ఎప్పుడు కూడా టేస్ట్ రావాలంటే వేరుశనగను యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క మాత్రం స్కిప్ చేయకండి. పులుసుని బ్యాలెన్స్ చేస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత వేరుశనగలు 2 స్పూన్స్, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి 4, కరివేపాకు, ఇంగువ. అత్తయ్య గారు చేసే పద్ధతి అంటే కనుక ఈ తాలింపు వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు పేస్ట్ ఒక్కసారి ఇందులో వేసేసి అప్పుడు రైస్లో యాడ్ చేస్తారు. రైస్లో యాడ్ చేసుకున్నాం. ఆవ పులిహార కదా అని అల్లం యాడ్ చేయలేదు, కానీ జనరల్గా ప్రిపేర్ చేసినప్పుడు చిన్న అల్లం ఒక గ్రేట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆవ రెడీ చేసిన తర్వాత ఈ రైస్లతో కవర్ చేసి ఉంచాం కదా, అలాగే వేడి అన్నంలో ఆ అల్లం గ్రేట్ చేసి ఉంచేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చింతపండు పేస్ట్ రెడీగానే ఉంది కాబట్టి తక్కువ వస్తే మిక్స్ చేసుకోవచ్చు. పరమాన్నానికి స్టవ్ మీద పెట్టేసుకుని తర్వాత దద్దోజనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ రైస్లో నుండి కొంచెం దద్దోజనాన్ని తీసాను. వాటరు, మిల్క్ కలిపి 5 గ్లాసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు కుక్ చేయాలని అనుకున్నప్పుడు ఒక పెద్ద గరిటెలాగా అడ్డంగా పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే పొంగు వచ్చినా కూడా ఇలాగ ఈ గరిటె వరకు వచ్చేసి ఆగిపోతుంది. అన్నం కుక్ అయినలోపు దద్దోజనానికి రైస్ మెత్తగా చేద్దాము. కర్రీ బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని మెత్తగా చేసుకోవచ్చు. పాలు, పెరుగు కూడా మెజర్మెంట్ ఏమీ లేదు, మీరు తీసుకున్న రైస్ని బట్టి యాడ్ చేసుకోండి. సాల్ట్, పెరుగు పుల్లగా లేకుండా లేట్గా సర్వ్ చేసుకునేలాగైతే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేస్తున్నాను. గోరువెచ్చగున్నా పర్లేదు, మనకు తోడు. ఎయిట్ టు 10 మినిట్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుక్ అయిన తర్వాత తుక్క సౌండ్ లాగా, సిజిలింగ్ లాగా వస్తుంది. అప్పటి వరకు కుక్ చేసి బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బెల్లం యాడ్ చేసినప్పుడు పాలు విరిగిపోతాయి. అలాంటే బెల్లం కరిగించి ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. యాలకుల పొడి, చక్కెర పొంగలి, హాట్ పొంగల్ ప్రిపేర్ చేసుకుందాం. బియ్యం పెసరపప్పు ఉడికించి 2 పార్ట్స్గా చేశాను. ముందుగా మెత్తగా చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. 3 స్పూన్స్ షుగరు కరిగించుకుని చక్కెర పొంగల్లో యాడ్ చేసుకుందాం. పాకమేం రానవసరం లేదు. పంచదార కరిగి ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్న తర్వాత ఒక 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మిశ్రమంలో యాడ్ చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ యాలకుల పొడి గ్రైండ్ చేసేటప్పుడు షుగర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల త్వరగా గ్రైండ్ అవుతుంది.
యాలకుల పొడితో పాటు చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటాము. చక్కెర పొంగల్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. హాట్ పొంగల్ ప్రిపేర్ చేసుకుందాం. బియ్యం పెసరపప్పు ఉన్న క్వాంటిటీని బట్టి వేడి నీళ్ళు రెడీ చేయాలి. నేను ఇందాక తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. మిరియాలు దంచి వేసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా యాడ్ చేద్దాం వాటర్లోనే. సాల్ట్, మిరియాలు, పప్పుని కొంచెం సాఫ్ట్గా చేసేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మెత్తగా చేసి ఉంచుకున్న రైస్ మిక్చర్లో ఈ వాటర్ యాడ్ చేసుకుని 2 to 3 minutes కుక్ చేసుకుంటాం. జస్ట్ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. 8 గంటల పాటు నానబెట్టి ఉంచిన శనగల్ని 2 times క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి కుక్కర్లో కుక్ చేసేస్తాం. సాల్ట్, మినపప్పు క్లీన్ చేసుకుందాం. 1 గ్లాస్ మినపప్పు అంటే 1/2 kg తీసుకున్నాను. గారెలు, ఆవడలు. ఈ మినపప్పుని కొంచెం ఆ మినపిండిని ఇంకా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసేసి పుణుకుల్లాగా వేసుకుంటాం. మనకు రైస్ ఐటమ్స్ వచ్చి పులిహార, రైస్ కుక్ చేసుకున్నాం కదా, పులిహార, దద్దోజనం, పరమాన్నం. అలాగే బియ్యం పెసరపప్పు కుక్ చేసుకున్నవేమో చక్కెర పొంగలి, హాట్ పొంగలు. శనగలు కుక్కర్లో పెట్టాం కదా. ఈ మినపప్పుతో గారెలు, ఆవడ, పుణుకులు, కొంచెం పానకం, వడపప్పు. పొట్టు తీసినేటప్పుడు పెద్ద గిన్నెలో యాడ్ చేసి క్లీన్ చేసుకుంటే త్వరగా పొట్టు అనేది పోతుంది. అల్లం, పచ్చిమిర్చి గ్రేట్ చేసి వేసుకుందాము. ముందు ఇవి స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుందాం. వడగిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో పెట్టేసుకుందాము. ఇక కావాలనుకుంటే వరిపిండి యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల పిండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి. పెరుగు ఆవిడ కూడా ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాము. పిండిలో సాల్ట్ యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేసుకుందాము. ఈలోగా అల్లం, పచ్చిమిర్చి గ్రేట్ చేసుకుందాము. బటర్ మిల్క్ అవి కూడా రెడీ చేసుకుందాము. గారెల పిండిలో సాల్ట్ యాడ్ చేసాము కదా, అల్లం, పచ్చిమిర్చి గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నాను. 1/2 లీటర్ పెరుగు చిక్కగా రెడీ చేసి అందులో అల్లం, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటాము. సాల్ట్తో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని కరివేపాకు, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటాం. ఆవడ యాడ్ చేసే పెరుగులో పెరుగు వడ వేసుకునే బటర్ మిల్క్ రెడీ చేసుకున్నాము. ఇక్కడ మనం చూస్తుంది గారెలు వేసుకున్న తర్వాత ఆ పెరుగులో వేసే ముందు వాటర్లో వేస్తే ఆ పెరుగులో వేసినప్పుడు త్వరగా పీలుస్తుంది. అప్పుడు మనకి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి మిక్స్ చేసుకొని గారెలు వేసుకుందాం. ఆయిల్ కవర్ మీద కానీ పాల కవర్స్ ఉంటాయి కదా, అవైనా లేదంటే అరిచేతులనైనా చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళు మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద కూడా చేసుకొని వేసుకోవచ్చు. గారెలు వేసేటప్పుడు ఇందాక మన ఆవిడకి మజ్జిగ రెడీ చేసి ఉంచున్నాం, పల్చటి మజ్జిగ. ఆ మజ్జిగలోంచి కొంచెం తీసుకుని చేయి తడుపుకుంటే గారెలు మంచి కలర్ వస్తాయి. పెరుగు, బటర్ మిల్క్ అన్నీ రెడీ చేసుకున్న లోపు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాము. గారెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఆవడకి కావాల్సిన గారెలు వేసుకుందాం. ఇందా మనం చెప్పుకున్నట్లుగా గారెల పిండి కంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఆవడకి.
సాల్ట్ సరిపడా చూసి యాడ్ చేసుకోవాలి. మనం బటర్ మిల్క్ మిక్చర్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా. మీరు లైక్ చేస్తే పెరుగు మిశ్రమంలో క్యారెట్ కూరతో పాటు కారం బూందీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆవిడ సర్వ్ చేసుకునేటప్పుడు. ఈ గారెల్ని ముందుగా మనం రెడీ చేసిన పల్చటి బటర్ మిల్క్ అందులో యాడ్ చేసుకుని తర్వాత పెరుగు మిశ్రమంలో యాడ్ చేసుకుంటాం. గారెలు వేసే ముందు ఒకసారి మిక్స్ చేసేసి అప్పుడు గారెలు యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండిని 3 పార్ట్స్గా చేసాం కదా. ఇందులో ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి సాల్ట్ జీలకర్ర యాడ్ చేసి పునుకుల్లాగా వేసుకుంటాము. మీరు లైక్ చేస్తే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకుంటే గోధుమ పిండి కానీ వరిపిండి కానీ యాడ్ చేసి వేసుకోవచ్చు. పెరుగు ఆవిడ కోసం వేసిన గారెలు ముందుగా పల్చిన బటర్ మిల్క్లో వేసాం కదా. కొంచెం 2 చేతుల మధ్య ఈ గారె నుంచి కంప్లీట్గా కాకుండా కొంచెం ప్రెస్ చేసేసి పెరుగు మిశ్రమంలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు శనగలు తాలింపు పెట్టుకుందాం. కుక్కర్లో ముందుగా 6 విజిల్స్ ఉంచాం కదా, 8 అవర్స్ నానబెట్టేసి. ఇప్పుడు ప్రిపేర్ చేసినవన్నీ కూడా తాలింపు వేసుకుందాము. ఆల్రెడీ మనం పులిహార తాలింపు పెట్టేసుకున్నాము. పానకం కోసం వాటర్లో బెల్లం యాడ్ చేసుకుని యాలకుల పొడి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఈ రిమైనింగ్ వర్క్ చేసినప్పుడు బెల్లం ఈలోపు కరుగుతుంది. పరమాన్నానికి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేశాక దద్దోజనంలో కొన్ని తీసేస్తాను. చూస్తున్న ఈ జీడిపప్పు కావాలంటే మనం దద్దోజనంలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే వేరుశనగుళ్ళు కానీ జీడిపప్పు కానీ యాడ్ చేసుకోలేదు కదా. చక్కెర పొంగల్కి నెయ్యిలో కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ అవైలబుల్గా ఉంటే బాదం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. శనగల తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులతో పాటు ఎండుమిర్చి కరివేపాకు దంచిన అల్లం కూడా యాడ్ చేసి ముందుగా కుక్ చేసి ఉంచుకున్న శనగలు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటాము. హాట్ పొంగల్కి నెయ్యి వేడి చేసి పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకుతో పాటు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాము. హాట్ పొంగల్ లాగే సేమ్ తాలింపే ఉంటుంది దద్దోజనం కూడా. మనం పెరుగు పాలు కూడా యాడ్ చేసాం కాబట్టి చక్కగా పుల్లగా లేకుండా ఏ టైం తిన్నా కూడా బాగుంటుంది. ఫ్రెష్గా దంచిన మిరియాలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవిడ తాలింపు పెట్టుకుందాము. ఆవిడ కూడా సేమ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం ఆవిడకి అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెరుగులో యాడ్ చేసాం కాబట్టి పోపు దినుసుతో పాటు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. వడపప్పు కోసం పెసరపప్పు 1/2 అవర్ ముందు సోక్ చేసుకుని క్లీన్ చేసి బెల్లం ముక్క యాడ్ చేసుకొని నైవేద్యం పెట్టుకోవచ్చు. మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి.